తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం అమ్మా. నమస్తే అమ్మ, హోలీ రాబోతోంది, రంగుల పండగ. నా కోసం అడుగుతున్నావా, భయానికి అడుగుతున్నావా? భయము కూడా ఉంది, పండగ పైన భక్తి కూడా ఉంది. ఎందుకంటే భయం అంటే నాకు నిజంగా ఒక విషయం తెలిసిందమ్మా హోలీ గురించి, అందుకే కొంచెం భయం ఉంది. అవును, అందుకే అడుగుతున్నా. నార్త్ సైడ్ ఇదంతా కూడా ఒక నెగిటివ్ హోలీ ఎనర్జీ వచ్చే రోజు. అని 8 రోజులు మంచి రోజులు కావని చాలా మంది చెప్పుకుంటారు. నిజంగా మంచి రోజులు కాదమ్మా. ఎందుకు మంచి రోజులు కావు నాన్న? అక్కడ నుంచి చల్లగాలి మంచు పడుతుంటుంది, ఇక్కడ సడన్ గా ఎండలు స్టార్ట్ అవుతాయి. ఈ ఎండ వేడికి ఈ ఎండకు చల్లదనానికి మధ్యలో బాడీ రెసిస్టెన్స్ చెయ్యదు, ఇమ్యూనిటీ చాలా తగ్గిపోతుంది. ఎప్పటికి తగ్గిపోతుంది? పసిపిల్లలకి. అందుకనే పిల్లలకు 7 రోజులు జాగ్రత్తగా ఉంచండి, పిల్లలకు దిష్టి తగులుతుందని భయం పెట్టారు. పిల్లల్ని బయట పంపించకండి, వేడి ఇవ్వకండి, చల్లదనం ఇవ్వకండి, మంచి మంచి బట్టలు వేసి అందంగా బయటికి పంపించకండి అని నార్త్లో పెద్ద పండుగ ఇది. కృష్ణుడు అని ఉట్టి కొట్టడము అవన్నీ చేస్తుంటారనమాట, రంగులు రంగులుగా వేసి. అయితే రంగుల్లో ఇప్పుడు ఉన్నటువంటి స్కిన్ ఎలర్జీలు వచ్చే అవకాశం ఉంది. కానీ రంగోలి యొక్క ఆంతర రహస్యం తప్పనిసరిగా వినాలి. ఇంత మంచి ప్రశ్న వేశావు. విబ్జిఆర్లో 7 రంగులు మన బాడీకి కావాలి. ఈ 7 చక్రాలు ఏమైపోతాయంటే ఈ ఎండకి, వానకి, చలికి, ఇంట్లో ఇప్పుడు ఉన్నటువంటి నెగిటివ్ వాతావరణంలో మనం చాలా వీక్ అయిపోతాం. వీక్ అయిపోయినప్పుడు మన ఏ చక్రాలో కొంచెం క్లోజ్ అయిపోయే అవకాశాలు ఉంటాయి. అంటే మూలాధారం, స్వాది, మణిపూరక చక్రం, అనాహతము, విశుద్ధి అంతా. అంటే విబ్జిఆర్లోని 7 రంగులను సూర్యుడికి సూచించారు కదా, వాయిలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్. ఈ కలర్లు పెట్టుకొని ఆడుకున్నప్పుడు అవన్నీ యాక్టివేట్ అవుతాయి. రంగులు చూస్తే చక్రాలు యాక్టివేట్ అవుతాయి. కొంతమంది మేము ఏం చేస్తామో, రోజు అన్ని పూలు, రకాలైన పూలు చూడం కదా ఇంట్లో ఉండేవాళ్ళము. తర్వాత ఏదో పనిలో ఉండేవాళ్ళు కూడా ప్రకృతిలో ఉన్నటువంటి ఈ 7 రంగుల మీద ఎంజాయ్ చెయ్యరు కదా. ఆ దోషాలు పోయేటందుకు పండుగను పెట్టారు. కానీ ఇప్పుడు 7 రంగులతో ఆడట్లేరు కదా. 7 రంగులతో కాదు, 7 రంగుల్లో పసుపు ముఖ్యమైనది. పసుపు అంటే మన స్కిన్ మీద ఉండే దోషాలను పోవడానికి పసుపు నీళ్లు చల్లుకుంటాము. పసుపు నీళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళం పోసుకుంటాం. కుంకుమ మన ఆజ్ఞా చక్రం యాక్టివేషన్ అవుతుంది. పసుపు అనేది మన మణిపూరక చక్రం యాక్టివేషన్ అవుతుంది. ఆ 2 రంగులు కలిపి ఇంకో 4 రంగులు తయారు చేసుకుంటాం మనం. కానీ బయట వచ్చే రంగులు కాకుండా తర్వాత గులాబీ చేతులతో గులాబీ రంగు తయారు చేస్తాం, గులాబీ పువ్వుల చేత ఒరిజినల్గా. ఏమ్మా, అలాగా ఆకుల చేత, పువ్వుల చేత ఒరిజినల్గా తయారు చేసిన రంగులను వాడుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయండి, స్వీట్లు తినండి, గో అండ్ ఎంజాయ్. పిల్లలకు సాయంత్రం ఏం చేస్తారు తెలిసిన? ఏవో మెడలో వేస్తాము, స్వీట్ ఆకారంలో ఉంటాయి, చిలకల దండ. ఎందుకు చేస్తాము? ఆ రోజుతో వాళ్ళ దరిద్రాలన్నీ పోయినాయి, ఇంకా ఎండాకాలం వచ్చేసింది, పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారు, మా పిల్లలు ఇంకా బాగున్నారు అన్న స్వీట్లు ఒకళ్ళకొకళ్ళకి ఇచ్చుకొని పంచుకుంటాం, స్వీట్లు తింటాం. మేమైతే దొంగగా దాన్నే తిట్ట తీసి చిన్నప్పుడు ఎందుకో మెళ్ళ వేశారని వచ్చి తినేవాళ్ళు, చాలా బాగుంటాయి. ఇప్పుడు మీరు వేయరా మరి చిన్నపిల్లలకి? ఇక్కడ లేదు, ఆంధ్ర సాంప్రదాయంలో లేదు, అది తెలంగాణలో మాత్రమే ఉంది. అంటే ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క సాంప్రదాయం ఉంటుంది నాన్న, ఎవరి ఆచార వ్యవహారాన్ని బట్టి వాళ్ళు. మేము చిన్నప్పుడు చేసాము. అంటే చిన్నపిల్లనే కదా ఇప్పుడు మీరు. నువ్వు చిన్నపిల్లవు కావమ్మా, 10 ఏళ్ల లోపల ఉండే పిల్లలు బాల అంటారు, నీకు ఆ ఛాన్స్ లేదు. అంటే స్వీట్ ఇస్తే నేను తింటాను. అమ్మకి కూతురు ఎప్పుడు చిన్నపిల్లే కదమ్మా. నాకు నువ్వు చిన్న కూతురివే, కానీ స్వీట్ తెచ్చిస్తే తినే వయసు నాది ఇప్పుడు. రంగుల స్వీట్లు తెచ్చిచ్చి అమ్మ తింటావా నా దగ్గరికి తెచ్చిస్తే తింటాను. రంగోలి నాడు నువ్వు రావాలి, నాకు స్వీట్లు తినిపించాలి. అలా స్వీట్లు తినిపించడము అంటే ఏంటంటే ఒకళ్ళకొకళ్ళు ఆత్మీయత, అనురాగాలు, ప్రేమ, లా ఆఫ్ వైబ్రేషన్. ఈ విశ్వం అంతా ఒక వైబ్రేషన్తో ఉంది. మనము ప్రేమతో స్వీట్ ఇస్తే థ్యాంక్ యూ డార్లింగ్, థ్యాంక్ యూ బంగారు తల్లి, థ్యాంక్ యూ అంటాం కదా. అనుకోని అందరం కూర్చి స్వీట్ హాట్ తింటూ ఎంజాయ్ చేస్తాం కదా. లా ఆఫ్ వైబ్రేషన్ వల్ల మనందరిలో పాజిటివ్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి చుట్టాలింటికి, ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళి ఒకళ్ళనొకళ్ళు స్వీట్లు పంచుకొని ఆనందంగా ఎంజాయ్, డోంట్ మిస్ ఇట్. రంగోలీని ఎంజాయ్ చేయండి. విబ్జిఆర్లోని 7 రంగులు మీ బాడీకి కావాలి. మీ అన్ని చక్రాలు యాక్టివేషన్ అయితే మీరు నాకంటే గొప్పగా ఎదిగిపోతారో, అదే నేను కోరుకుంటున్నదో. అమ్మకి ఎప్పుడు అందరూ బాగుండాలనే కోరిక నాన్న. మీరందరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండి చక్కగా విశ్వంతో మాట్లాడుకొని
మీరు ఏ కోరికలు కావాలంటే ఆ కోరికలు తీరాలని మనసారా వేడుకుంటూ, అందుకే విశ్వ నియమాలు విశ్వరహస్యాల పుస్తకాన్ని రాశాను. చదువుకోండి, ఎంజాయ్. అమ్మ, మీరు చెప్పిందేమో న్యాచురల్ కలర్స్, ఆకులు అన్నారు, పువ్వులు అన్నారు, వాటితో రంగులు అన్నారు. కానీ ఇప్పుడు టమాటాలు, కోడిగుడ్లు కదమ్మా హోలీ అంటే. కాదమ్మా, కోడిగుడ్డు అనేది ఒరిజినల్ కాబట్టి ఇబ్బంది లేదని వేసుకుంటున్నారు. అది వాళ్ళ వాళ్ళ ఇష్టాలను పట్టి ఉంటుంది. చూడన్న, బీట్రూట్ జ్యూస్ తీసుకుంటే నీ మూలాధారం యాక్టివేషన్ అవుతుంది. ఏమ్మా, బీట్రూట్ జ్యూస్ తీసుకుంటే, క్యారెట్ తీసుకుంటే మూలాధారం యాక్టివేషన్ అవుతుంది. గ్రీనరీ, కొత్తిమీర, పుదీనా, పాలకూర, తోటకూర అన్నీ మిక్సీ చేసుకుంటే నీ హార్ట్ చక్ర యాక్టివేషన్ అవుతుంది. గ్రీన్ కలర్ వస్తుంది. ఒకళ్ళ మీద ఒకటి పోసుకోండి, నోట్లో కూడా పోసుకోవచ్చు. ఇది ఏం కాదు. ఆరెంజ్ కలర్ నిమ్మకాయ రసం, నిమ్మకాయ పిండండి, మీ మణిపూరక చక్రం యాక్టివేషన్ అయిపోతుంది. అందరికి సి విటమిన్ వచ్చేస్తుంది. స్కిన్ ఎలర్జీలు కూడా పోతాయి. నిమ్మకాయ అది సున్నిపిండి నిమ్మకాయ వేసుకొని రాసుకుంటాం కదా, పెరుగు వేసి. అలాగా బ్యూటీ పార్లర్కి వెళ్ళక్కర్లేదు, ఇక్కడే అన్ని దొరుకుతాయి. మెరుగులు దిద్దుకోవచ్చు. ప్రకృతి మనకి ఇచ్చిన దాంట్లో మనం ఎంజాయ్ చేస్తే మన శరీరం ప్రకృతితో పాటు భౌగోళికంగా వచ్చే మార్పులను తట్టుకునే రెసిస్టెంట్ గట్ హెల్త్ పెరుగుతుంది. పండుగ రహస్యం అదే. ఇప్పుడు హోలీ రోజు చాలా వరకు మనం చూస్తూ ఉంటామమ్మా, వైట్ దుస్తులు మాత్రమే ధరించి హోలీ ఆడతారు. ఎందుకంటే ఇప్పుడు 7 రంగులు అయిపోయినాయి. ఆగ్నేయ చక్రం నుంచి మూలాధారం దాకా. సహస్రార చక్రము తెల్లటి కాంతి. సహస్రార చక్రం నుంచి మన బాడీకి ఎనర్జీ లెవెల్స్ పొందడానికి ప్లెయిన్ పొద్దున్న దాకా అన్నీ ఆడాను. సాయంత్రం స్నానం చేసి చక్కగా తెల్లటి డ్రెస్ వేసుకున్నాను. ఈ తెల్లటి డ్రెస్ వేసుకున్నానంటే నేను జ్ఞానాన్ని పొందాను. ఆ రోజంతా జాగ్రత్తగా ఉంటావు కదా, కాబట్టి జ్ఞానం ఎవరికైతే వస్తుందో మళ్ళీ అజ్ఞాన దశలోకి పోము అని ఇండికేషన్. ఓకే ఓకే, అర్థమైందా? అందుకే తెల్ల డ్రెస్ వేసుకుంటారు. అయితే తెల్ల డ్రెస్ వేసుకున్న వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉంటారు. ఏదైనా కూర్చోలేరు, ఎక్కడైనా ఉండాలంటే. అలాగా ఎప్పుడైతే మనకు ఆధ్యాత్మిక జ్ఞానము కలిగిందో, ఏ జ్ఞానం కలిగింది? మన అన్ని చక్రాలు యాక్టివేషన్ కలిగింది. సూర్యుడి నుంచి వస్తున్న సూర్యరశ్మి కిరణాలు రోజు విబ్జిఆర్లోని 7 రంగులు వస్తున్నాయి. ఆ 7 రంగులే 7 గుర్రాలు. మన విబ్జిఆర్లోని 7 రంగులు క్లీన్ అయిపోయినాయి అనుకుంటారు. అంటే కిటికీ నుంచి ఒక సన్నటి సూర్యకిరణం వస్తున్నప్పుడు ఒక అద్దం పెట్టి ఇట్లా చూస్తే 7 కలర్స్ కనిపించేవి. చిన్నప్పుడు మేము ఆడుకునేవాళ్ళం. అలా ఆ సూర్యకిరణాలలో ఖచ్చితంగా మనం ఉంటేనే డి తయారవుతుంది, లేకపోతే మినరల్స్, విటమిన్స్ మన బాడీలో తయారు కావు. అందుకనే ఖచ్చితంగా అన్ని రంగులు మనం కళ్ళతో చూడాలి. కళ్ళతో చూడకపోతే, కొన్ని రంగులను చూడకపోతే గుడ్డితనం వస్తుంది. కంటి జబ్బులు రావడానికి అన్ని రంగులు మనం వాయిలెట్ మేమేం చేస్తాము, మెంటల్లీ రిటార్డెడ్ గ్రీన్ కలర్, బ్లూ కలర్ గోడలకు వేయించి ఆ గ్రీన్ కలర్, బ్లూ కలర్, ఆరెంజ్ కలర్ ఒక్కొక్క రూమ్లో ఉంచి చక్రాలను యాక్టివేషన్ చేసే టెక్నాలజీ వచ్చింది ఇప్పుడు. కాబట్టి విబ్జిఆర్లోని 7 రంగులు మన కళ్ళకి కూడా కావాలి, మన శరీరంలో తినేదానికి కూడా కావాలి. బీట్రూట్ ఏ కలర్ ఉంటుంది, టమాటాలు ఏ కలర్లో ఉంటాయి, పచ్చిమిర్చి ఏ కలర్లో ఉంటుంది, గ్రీనరీ, ఆకుకూరలు. ఆ డెఫిషియన్సీ నీకు ఐరన్ వచ్చింది, పో తోటకూర తినిపో అంటాడు. తోటకూర, పాలకూర తిను. గ్రీన్, హృదయంలో కృతజ్ఞత, ప్రేమ పెరుగుతుంది. అదే ఐరన్. బెల్లము ఐరన్, నువ్వులు. అట్లా మనకు ప్రకృతి సిద్ధంగా ఇచ్చినటువంటి అన్నీ మనం తినాలి. మన గట్ హెల్త్ మనం మంచిగా చూసుకోవాలి అనేది పండుగల రహస్యం. ఇప్పుడు రంగుల వరకు బాగుందమ్మా. హోలీ అనగానే కామదహనము అని చెప్పి చేస్తూ ఉంటారు. ఇదెందుకు? ఎగ్జాక్ట్లీ, నువ్వు ఎందుకు మర్చిపోయావా? నేను మర్చిపోలే, మీరు చెప్తారా లేదా అని. ఇది చాలా అవసరం. ఎందుకు అని అంటే నాన్న, 31st నైట్ ఏం చేస్తారు, పూర్వం గతించిందంతా మర్చిపోయేసి ఈ రోజు నుంచి నాకు కొత్త జీవితము అని అనుకుంటాం కదా. కామ, క్రోధ, లోభ, మద ఎన్నో ఉంటాయి మనుషులకు. అన్నిటినీ ఆ చంద్రకాంతిలో కాల్చేసేస్తారు. నేను మంచి జ్ఞానాన్ని పొందాను, చంద్రుడి వల్ల మంచి జ్ఞానాన్ని పొందాను, నా పాత చెత్త చెదారం అంతా కాల్చేశాను రేపని అవన్నిటిని తీసేసి మంచి జ్ఞానాన్ని పొందాను. నేను ఇవాళటి నుంచి కోపం లేదు, నాకు ప్రేమనే ఉంది, నేను అందరితో సర్వీయంగా ఉంటాను. ఆ 12 లాస్ ఏవైతే విశ్వ నియమంలో 12 సూత్రాలు ఉన్నాయి అవన్నీ నేను పాటిస్తున్నానని మనసులో అనుకొని నెక్స్ట్ డే హోలీతో ఎంజాయ్ చేస్తాము. అందరం కలిసికట్టుగా ఉంటాం. ప్రతి స్టెప్ బై స్టెప్ ఒక నియమం ఉంది. ఆ నియమం మనకు తెలియకుండా కూడా మనం ఇన్వాల్వ్ అవుతున్నాము, ఎంజాయ్ చేస్తున్నాం. ఎందుకు అంటే చెప్తావి, ఒక సైంటిస్ట్ కింద పడతాడు, ఒక తెలిసిన నీలాంటి తెలియనమ్మా ఎవరో ఒకరి కింద, నువ్వు కింద పడకే తల్లి, మళ్ళీ ఎత్తుకోవాలి. ఈ పైనుంచి దుంకితే కింద పడతాడు ఒక సైంటిస్ట్. భూమి ఆకర్షణ శక్తి వల్ల పడ్డాడు, నువ్వు కూడా కింద పడ్డావు. భూమి ఆకర్షణ శక్తి తెలిసినా తెలియకపోయినా భూమికి ఆకర్షణ శక్తి ఉన్నట్టు విశ్వంలో 12 సూత్రాలు ఉన్నాయి. నాకు తెలియదు, నేను తప్పు చేసినా కూడా అనుభవిస్తావు. కాబట్టి విశ్వ నియమాలలోని విశ్వరాశిని తెలుసుకొని పండుగలను గురించి ఎంజాయ్.
ధన్యవాదాలమ్మా. నమస్తే. దీన్ని తవ్వండి, తవ్వుతూనే శివలింగం. పరమాత్మకు జీవా సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి